ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. మరి కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ ప్రభువా, నీ కృపచేత తండ్రి మరి బిడ్డల్ని ప్రభువా నీ రెక్కల కింద ప్రభువా కాచి కాపాడినందుకు నీకు వేల కోట్ల వందనాలు తండ్రి. అదేవిధంగా ప్రభువా నీ పరిశుద్ధాత్మ చేత మరి ప్రభువా మరి పాటలలో కానీ, ఆరాధనలో కానీ, వాక్యంలో కానీ నీ పరిశుద్ధాత్మ చేత నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరిశుద్ధాత్ముడా రండి 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 రండి, పరిశుద్ధాత్ముడా రండి 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 రండి, పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. నా నాయకుడవు, నా నావికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు, రండి 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 పరిశుద్ధాత్ముడా రండి 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 రండి, పరిశుద్ధాత్ముడా 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 రండి రండి రండి, పరిశుద్ధాత్ముడా. అగ్నిజ్వాలల వంటి నాలుకవలే నా పెదవులపైకి రండి దేవా, అగ్నిజ్వాలల వంటి నాలుకవలే నా పెదవులపైకి రండి దేవా, రండి 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 రండి, పరిశుద్ధాత్ముడా రండి 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 రండి, పరిశుద్ధాత్ముడా. బలముగా వీచే గాలి వలె నా హృదయములోకి రండి దేవా, బలముగా వీచే గాలి వలె నా హృదయములోకి రండి దేవా, రండి 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 రండి, పరిశుద్ధాత్ముడా రండి 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 రండి, శుద్ధాత్ముడా. ఆమేన్. కన్ను మూసుకొని ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం, పరిశుద్ధుడా, మహోన్నతుడా, తండ్రి, పరమ తండ్రి, తండ్రి నీ కృప చేత ప్రభువా, అదేవిధంగా నీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం తండ్రి. నాయన నువ్వు ఇచ్చిన పరిశుద్ధాత్మ చేత మరి వాక్యంలో బోధించడానికి నీ జ్ఞానాన్ని మరి దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. మీ అందరు బాగున్నారా? మరి మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను, నా కొరకు కూడా మీరు ప్రార్థించమని అడుగుతున్నాను. అదేవిధంగా ఈరోజు మరి వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు అంశం అంశము అంటే ఈరోజు అంశము గోధుమలు గురుగులు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మరి వర్తమాన రీతిగా అంటే చాలా వర్తమానాలు చెప్పాడు. అదేవిధంగా మనకు ఈ వర్తమానం ద్వారా పరలోక రాజ్యం గురించి మరి అంటే
రెండో రాకడలో మరి ఎవరెవరు మరి శిక్ష విధింపబడతారు, ఎవరు ప్రభుతో మరి కోతకాలంలో ప్రభుతో పాటు మరి పరలోకానికి చేరుతారో వారి గురించి చెప్తా ఉన్నాం. ఇది ఒక కథ రూపంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి చెప్తా ఉన్నారు శిష్యులకు. ఇది 24వ వచనం, 13వ అధ్యాయము 24వ అధ్యాయం 24వ వచనం, 13వ అధ్యాయం 24వ వచనం. ఆయన మరి యొక్క ఉపమానమును వారితో చెప్పెను, ఏమనగా పరలోక రాజ్యము తమ పొలంలోను మంచి విత్తనములు విత్తెను ఒక మనుషుని పోలి ఉన్నది. పరలోక రాజ్యం ఎలా ఉందంటే ఒక మనిషిని పోలై ఉన్నదట. మరి ఒక మనిషి పోలి ఉన్నది పరలోక రాజ్యం. పరలోక రాజ్యం గురించి ప్రభు చెప్తా ఉన్నాడు. ఎలా ఉందంటే మనిషిగా ఉన్నదట, ఒక మనిషి రూపాన ఉందట. మరి మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువులు వచ్చి గోధుమల మధ్య గురుగులను విత్తిపోయెను. అతని శత్రువులు ఎవరైతే పరలోకానికి మరి ఎవరైతే ఉన్నారో మరి ఆపోజిట్లో సాతానుడు, అంటే దేవునికి వ్యతిరేకమైన వాడు, మరి క్రీస్తు విరోధి ఏం చేశాడంటే ఆ విత్తనాలు, అంటే సాతాను, అంటే ఎప్పుడైతే సాతానుడు ఆ విత్తనాలు మన మధ్య, అంటే గోధుమలు అనేవారం మన మధ్య గురుగులు అంటే అవిశ్వాసులు, మరి పాపులైన వారు, ప్రభుని నమ్మని వారు ఏం చేశారంటే వారు కూడా అక్కడ ఉన్నారట. మరి అక్కడ విత్తబడ్డారు, గురువులు అనేటివి కూడా విత్తబడింది. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా ఆగపడెను. మరి అవి కూడా పెరిగాయట. మరి గోధుమలు మధ్య గోధుమలు పెరిగాయి, గురుగులు కూడా పెరుగుతూ ఉన్నాయి. అప్పుడు ఏమైందంటే రెండు పెరగడం వల్ల వాళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా నీవు నీ పొలంలో మంచి విత్తనములు విత్తివి కదా, అందులో గురుగులు లేకుండా వచ్చినవి అడిగిరి. లెక్కడ నుండెను గురుగులు లెక్కడుండెను అని వచ్చి ఎక్కడ నుండి వచ్చానని అడిగిరి. అంటే గోధుమలు ఉన్న దగ్గర మరి గురుగులు ఎక్కడి నుంచి వచ్చాయి అని మరి అక్కడ యజమానుడి దగ్గర పనివారు ఏం అడుగుతున్నారంటే, ఇప్పుడు మనము మరి గోధుమలు వేసాం కదయ్యా, మరి గోధుమల మధ్య గురుగులు వచ్చాయి, ఇవి ఎలా వచ్చాయని అడుగుతూ ఉన్నారు. అడిగినప్పుడు ఏమంటున్నారంటే, ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుటకు నీకు ఇష్టమా, కాల్చుటకు నీకు ఇష్టమా అంటుంది. అంటే మేము అవి మరి తీసేస్తాము, తీసేసి అవి మరి పెరికి వేసిన తర్వాత అవి కాల్చి వేస్తాము, నీకు ఇష్టమా అని మరి ఆ దాసులు యజమానుడికి అడుగుతూ ఉన్నారు. అన్నీ అతనిని అడిగిరి. అంటే ఏమన్నారంటే అతన్ని అడుగుతూ ఉన్నారు యజమానుని. అడిగినప్పుడు అందుకతడు, వద్దు, గురుగులను పెరుకుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలు కూడా పెరుకుదురు. ఎప్పుడైతే మీరు గురుగులను పెరికి వేస్తారో వాటితో పాటు గోధుమల్ని కూడా మీరు పెరికి వేస్తారని యజమానుడు మరి అక్కడ ఉన్న పనివారికి చెప్తా ఉన్నారు. చెప్పినప్పుడు ఏమైందంటే, కోతకాలం వరకు రెండు కలిసి ఎదగనియండి, గోధుమలు గురుగులుని ఎదగనియండి అని యజమానుడు మరి పనివారికి చెప్తా ఉన్నాడు. మరి చెప్పినప్పుడు ఏమైందంటే, అందుకతడు
కోతకాలమందు గురుగులను మధ్యగా కాల్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కట్టలో చేర్చి పెట్టేదనని కోతగాన్లతో చెప్పేదేనని. హల్లెలూయా. అంటే కోతకాలం వచ్చేసింది. మరి ఏం చేస్తున్నానంటే ఆ కట్టలు కట్టి దాన్ని గురుగుల్ని కాల్చేయండి పెరిగిన తర్వాత. మిగతా కట్టల్ని కాల్చి మరి అవి ఏం చేస్తారంటే కత్తిరించి మరి ఏం చేస్తారంటే కట్టలు కట్టి అవి నా దాంట్లో కట్టండి అని గోధుమలు అని చెప్తాం. అంటే మనము ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి ఆలోచించుకోండి సహోదరులారా. అంటే మనము గోధుమల వలె ఉందామా, గురుగుల వలె ఉందామా? అంటే గోధుమలు అంటే విశ్వాసంలో ఉన్న మనము. మరి ఎవరైతే ప్రభుని నమ్ముకోలేరో వారందరూ గురుగుల వలె ఉన్నారు. అంటే వారు అన్యులు ఉన్నారు. మరి ప్రకటన గ్రంథాలు చూసుకుంటే గొర్రెలు ఒకవైపు, మేకలు ఒకవైపు అని ప్రభు మరి యోహాను గారు రాశారు. మరి అదేవిధంగా ప్రభు యేసుక్రీస్తు వారు కూడా వర్తమాన రీతిగా చెప్తా ఉన్నారు. అంటే కోతకాలం వచ్చినప్పుడు ఏం చేస్తారట? వాటిని అగ్నిలో వేసి కాలుస్తారట. మరి ఎవరైతే ప్రభుకు వ్యతిరేకంగా ఉన్నారో, వ్యతిరేకమైన పనులు ఎవరైతే చేస్తున్నారో ప్రభువుకి, మరి ప్రభు యొక్క స్వార్థని అడ్డుకోవడమే కానీ, లేకపోతే మన సంఘంలో ఉన్నవారే ప్రభువుని నమ్మకపోవడం కానీ, అవిశ్వాసంలో ఉన్నవారు కానీ అందరూ పరలోక రాజ్యానికి చేరుకుంటారు. కానీ అక్కడ తీర్పు పొందిన తర్వాత కూడా ప్రభు ఏం చేస్తాడట? అవి పెరిగిన తర్వాత వాటిని కాల్చివేయిస్తాడట. ఎవరితో? పనివారితో. అది ఎక్కడ ఉందంటే 36వ అధ్యాయం, అంటే 36వ వచనం నుంచి మనం చదువుకుంటే దీనికి అర్థం అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. అప్పుడు ఆయన జనసమూహములను పంపివేసెను. ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి పొలంలో గురుగులను గూర్చి ఉపమాన భావమును మాకు తెలియజెప్పమని అడిగిరి. ఉపమాన తెలియజేయమని ఏమన్నారట? తన శిష్యులు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉపమానం చెప్పారు. ఉపమానం చెప్పిన తర్వాత దీనికి అర్థం చెప్పండి, గురుగుల గురించి మాకు చెప్పండి అని ఆ శిష్యులు ప్రభుని అడుగుతూ ఉన్నారు. అయ్యా, మరి మీరు గోధుమల గురించి చెప్పారు కరెక్టే, కానీ గురుగులు అనేటివి ఏంది మాకు అర్థం కాలేదు, దాని యొక్క భావం చెప్పండి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. మరి 37వ వచనం నుంచి చదువుతూ ఉంటా. అందుకు ఆయన ఇట్లనెను, మంచి విత్తనములు విత్తువాడు మనిషి కుమారుడు. హల్లెలూయా. దేవుడి గురించి చెప్తున్నాడు. అంటే మంచి విత్తనములు ఎవడైతే విశ్వాసంతో ఎవడైతే దేవునిలో ఉంటాడో, విశ్వాసం కానీ దేవునితో కలిసి ఉంటాడో ఆ విత్తనం ఎవరంటే మనిషి కుమారుడు. అంటే పరలోక రాజ్యం అంటున్నాడు. కాబట్టి దేవుడు మంచి విత్తనాలని విత్తాడు అని చెప్తా ఉన్నాడు. పొలం గురించి చెప్తా ఉన్నాడు. మరి ఇక్కడ ఏముందంటే, అందుకు ఆయన ఇట్లా నేను మంచి విత్తనములు విత్తువాడు మనిషి కుమారుడు. పొలంలో లోకము మంచి విత్తనములను రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. మంచి విత్తనాలు ఎవరంటే పరలోక రాజ్య సంబంధులు అని చెప్తా ఉన్నాడు. అంటే నేను విత్తిన విత్తనాలు మరి ఏమంటున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు? ఈ మనిషి కుమారుడు మరి విత్తిన విత్తనాలు రాజ్య సంబంధమైనవి. మరి గురుగులు అంటే ఈ గురుగులు ఎవరైతే మరి విత్తారో దుష్టుడు, ఆ దుష్టుడు విత్తబడిన ఎక్కడి అంటే మరి దుష్టుని సంబంధులు. గురువులు అనేవారు దుష్టుని సంబంధులని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నట్టే. మరి దుష్టుడు అంటే ఎవరంటే వాటిని విత్తిన శత్రువు, అపవాది. కొంత యుగ సమాప్తి
కోతకాలము కోతకాలము వారు దేవదూతలు గురుగులను ఎలాగో కాల్చబడినో అగ్నిలో కాల్చివేయబడినో అలాగనే యుగ సమాప్తి యందు జరిగెను. హల్లెలూయా. యుగ సమాప్తి గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకం గురించి చెప్తా ఉన్నారంటే, ఇప్పుడు మనం భూమి గురించి చెప్తా ఉన్నాడంటే పరలోకం గురించి కాదు, కానీ దేవుని యొక్క రాకడ అంటే ముందు ఏం జరగబోతుందో మరి ఉపమాన రీతిగా చెప్తా ఉన్నాడు. అంటే ఈ గురువులు ఎవరంటే అపవాది సంబంధులని చెప్తా ఉన్నారు. మరి ఈ గురువులు లాంటి వారు మనలో ఉన్నారా ఎవరైనా? మరి గోధుమల్లాగా ఉందామా? మరి గురుగులు వలె ఉందామా? లోక సంబంధుల వలె ఉందామా? లేకపోతే పరలోక రాజ్య సంబంధులుగా దేవుని కొరకి మనము బ్రతుకుదామా అని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఈ గురుగులు ఎవరి సంబంధులట? శత్రువైన అపవాది అంటే సాతాని సంబంధులు అని చెప్తా ఉన్నాడు. మరి ఏమంటున్నాడంటే మరి ఏమంటున్నాడంటే దేవుడు ప్రభు ఏమంటున్నట్టే, కోతకాలము వారు దేవదూతలు కోతకాలము కోత కోయువారు దేవదూతలు. కోత కోయేవారు ఎవరంట? దేవదూతలు. గురుగులు ఎలాగో కాల్చబడిన అగ్నిలో కాల్చివేయబడునో అలాగనే యుగ సమాప్తి యందు జరిగెను. ఎలా అయితే మరి గురుగులు అగ్నిలో కాల్చబడతాయో సాతాని సంబంధులు అంటే అపవాది సంబంధులు కూడా దేవదూతలు వారిని కాల్చివేస్తారని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. మరి అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ కోతకాలం అనేది మనం అర్థం చేసుకోవాలంటే రెండో రాకడలో ప్రభు ఏం చేస్తాడంటే తన దూతలకు ఆజ్ఞాపించి ఎవరైతే క్రీస్తు విరోధులు అపవాదులైతే ఎవరైతే ఉన్నారో అపవాది సంబంధులు వారిని ఏం చేస్తాడంటే ప్రభు తన దూతలకు చెప్పి వారిని కాల్చివేస్తారు. వారికి శిక్ష అనేది విధింపబడుతుంది. కాబట్టి మనిషి కుమారుడు తన దూతలను పంపును. మనిషి కుమారుడు ఏం చేస్తాడట? దేవుడు అంటే ప్రభువే తన దూతల్ని పంపిస్తూ ఉంటాడు. పంపించినప్పుడు ఏమవుతాడంటే అక్కడ వారాయనను రాజ్యంలో నుండి ఆటంకలముగా సకాలమైన వాటిని దుర్నీతి పరులను ఏడుపు పండు కొరుకుట ఉండునని. అప్పుడు నీతిమంతులు ఇక్కడ ఏమవుతుందంటే మరి దుర్నీతి అంటే దుర్మార్గం చేసిన వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే మరి ఎక్కడ ఉంటారంటే అగ్నిలో పడద్రోయబడతారట. మరి ఎవరైతే అన్యాయంగా ఉంటాడో ఎవరైతే మరి పాపులు ఎవరైతే ఉంటారో వారాయన రాజ్యంలో వారాయన రాజ్యంలో నుండి ఆటంకములుగా సకాలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడద్రోయబడుదురు. ఎవడైతే దుర్నీతిగా తప్పులు చేస్తూ ఉంటాడో నీతి లేకుండా ఉంటాడో ఆ రాజ్యంలో వాడిని ఏం చేస్తాడంట? మరి ప్రభు ఏం చేస్తాడంటే అగ్నిగుండంలో పడద్రోయబడుదురు, వారికి శిక్ష ఉంటుందని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అక్కడ శిష్యులతో చెప్తా ఉన్నారు. మరి ఏమైందట? అక్కడ ఏడుపు పండు కొరుకుటయు ఉండును. అంటే నరకంలో ఎలా ఉంటుందంటే ఆ చీకట్లో ఏడుస్తూ ఉంటారు. ఆ వేడికి మరి ఆ అగ్నిలో పడ్డప్పుడు పండ్లు కొరుకుతూ ఉంటారు. అంటే ఆ శిక్ష భరించలేక అంత ఘోరమైన పరిస్థితిలో దుర్నీతి పరులు అలా ఉంటారని ఆ రాజ్యంలో చెప్తా ఉన్నాడు. అంటే పరలోక రాజ్యానికిలో శిక్ష ఎలా ఉంటుందంటే ఈ రకంగా ఉంటుందని చెప్తా ఉన్నాడు. అప్పుడు ఆయన నీతిమంతులను తమ తండ్రి రాజ్యంలో
సూర్యుని వలె తేజరిల్లుదురు, చెవులు గలవారు వినుగాక. హల్లెలూయా. దేవుడు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. మరి ప్రభు మనకేం చెప్పాడంటే, గోధుమల మధ్య గురుగులు, పరలోకంలో మంచి విత్తనములు అంటే మనము, అంటే మంచి ప్రభు యొక్క బిడ్డలు, మరి అపవాది యొక్క బిడ్డలు. అంటే ప్రభువుని ఎవరైతే నమ్ముకోలేరో, ఎవరైతే ఇంకా విశ్వసిస్తలేరో వారి పరిస్థితి ఎలా ఉంటుందట. ఎవరైతే దుర్నీతిగా, అంటే ఎవరైతే అబద్ధాలు చెప్పడం కానీ, వాళ్ళు చేసే తప్పులు కానీ, పాపాలు కానీ ఉన్నవారికి ఇలాంటి శిక్ష ఉంటుందని చెప్తా ఉన్నారు. వీళ్ళంతా ఎవరట? అపవాది సంబంధులని చెప్తా ఉన్నాడు. వాక్యం ద్వారా మనకు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనము గోధుమల వలె ఉందామా, గురుగుల వలె ఉందామా? మనము గోధుమల వలె ఉందాము. అదేవిధంగా నీతి పరుల వలె ఉందాము. నీతిమంతులు ఎలా ఉంటారట? అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు అని చెవులు గలవారు వినుగాక. ఎలా ఉంటారట మరి నీతిమంతులు అంటే? తేజరిల్లుతారట. తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు అంటే అంత గొప్పగా మరి వాళ్ళకు పేరు అనేది పరలోక రాజ్యంలో వస్తుందని చెప్తా ఉన్నాడు. అంటే వాళ్ళందరూ పరలోక రాజ్యానికి చేరుకుంటారని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. ఎవరైతే మరి ప్రభువుకి వ్యతిరేకంగా, ప్రభువుకి అయిష్టులుగా ఉండి ప్రభు యొక్క మరి పిల్లల్ని ఎవడైతే బాధిస్తున్నాడో, మరి ఎవరైతే క్రీస్తు విరోధులుగా ప్రవర్తిస్తున్నారో, మరి ఎవరైతే ఇప్పుడు చూస్తూనే ఉన్నామో మన మీద దాడులు జరుగుతున్నాయి. క్రైస్తవుడు అంటేనే ఒక కాలు మీద లేస్తున్నారు. అంటే క్రైస్తవులు మాట్లాడలేకనా, క్రైస్తవులకు చేతగాకనా, క్రైస్తవులకు జ్ఞానం లేదా, క్రైస్తవులకు చదువు రాదా? ప్రతి ఒక్కరికి అన్నీ తెలుసు. కానీ ప్రభు యొక్క ప్రేమ, ప్రభు యొక్క సహనమే మనల్ని ఆపుతుంది. లేకపోతే వారు కూడా మనము వారు లెక్కుంటే వారు మిగిలేవారు కారు కదా. కాబట్టి ప్రభు యొక్క ప్రేమనే మనము వారి మీద చూపిస్తున్నాం. అందుకనే ప్రభు వారిని చూసుకుంటా అంటున్నాడు. అంటే దుష్ట ఆలోచనలు గల వారిని కూడా ప్రభు చేతికి మనం అప్పచెప్పాలి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మీరు చేయాల్సిన పని కాదు, నేను చేయాల్సిన పని అని కోతకాలం వరకు సమయం ఏమన్నారు. అప్పుడు వారు గుండెలు కొట్టుకొని ఏడుస్తూ ఉంటారు. కాబట్టి ప్రభు చేతికి వారిని అప్పచెప్దాం. మనము ప్రభువుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి నాయన ప్రభువా, నీ బిడ్డలు ప్రభువా మరి విశ్వాసంలో ఎదిగారు ప్రభువా. మరి ఎవడైతే దుష్టుడు ఉన్నాడో తండ్రి, మరి నీ బిడ్డల మీద దాడి చేయకుండా, దుష్టుని తలంపులు రాకుండా ప్రభువా, మాలో నీ ఆత్మని మా మీద ఉంచుతండి, నీ పరిశుద్ధాత్మని మా మీద కుమ్మరించుతండి. నీ రాజ్యంలోకి ప్రభువా మేము ప్రవేశించేటట్టు సహాయం చేతండి. మరి తండ్రి నాయన రెండో రాకల్లో మేము కూడా ఎత్తబడాలి ప్రభువా, ఎత్తబడే గుంపులో ఉండాలి ప్రభువా. మేము కూడా పరలోక రాజ్యంలో ఉండాలి ప్రభువా. నాయన నీ బిడ్డలం మరి గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. అట్టి మనసుని, అట్టి కృపని బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మరి విశ్వాసం నుంచి తొలగిపోకుండా ప్రభు యొక్క వాక్యంలో, ప్రభు యొక్క మరి ఆరాధనలో, ప్రభు యొక్క ప్రార్థనలో ఉండేటట్టు మరి సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఆమేన్.